హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇన్స్పైర్ మనక్ నామినేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది మిత్రులు, విద్యార్థులు ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎలాంటివి తయారు చేసుకోవాలనే సందేహంలో ఉంటుంటారు. వారికి ప్రేరణగా కొన్ని మోడల్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ అందజేయడం జరుగుతుంది. శ్రద్ధగా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్, దీని పేరు డ్రై క్లాత్ సేవర్ ఫ్రమ్ రైన్. దీని యొక్క ఉపయోగం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్ని మన ఇంటి దగ్గర అరేంజ్ చేసుకున్నట్లయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, చాలా కుటుంబాల్లో బట్టలు వాష్ చేసుకున్న తర్వాత ఆరవేయటానికి ఆరు బయట తీగల మీద వేస్తుంటారు. మరి ఆ కుటుంబ సభ్యులందరూ వారి పనులకు బయటకు వెళ్తుంటారు. పట్టణాల్లో ఉద్యోగాలకి, గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. వారు తిరిగి రాకముందే అనుకోకుండా వర్షాలు పడినట్లయితే డ్రై అయిన క్లాత్స్ మొత్తం మరలా తడిసిపోయి మనకెంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో రైన్ డిటెక్టింగ్ సర్క్యూట్, ఎల్డిఆర్ సర్క్యూట్ ఉపయోగించడం జరిగింది. రైన్ డిటెక్టింగ్ సర్క్యూట్ యొక్క సెన్సార్పై వాటర్ డ్రాప్ అంటే రెయిన్ డ్రాప్ పడగానే సర్క్యూట్లో రిలే ఆన్ అవటం, దాని ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన మోటార్లకు విద్యుత్ ప్రసారం జరుగుతుంది. కాబట్టి బయట ఆరవేసిన బట్టలన్నీ మనం ఏర్పాటు చేసిన షెల్టర్లోకి ఆటోమేటిక్గా వాటంతటవే వెళ్ళిపోతాయి. ఈ విధంగా బట్టలు మరలా తిరిగి తడవకుండా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. దీనిలో ఇంకొక ఏర్పాటు కూడా ఉంది, దాన్ని ఎల్డిఆర్ సర్క్యూట్ అరేంజ్మెంట్ అంటాం. వర్షం పడకపోయినప్పటికీ ఒకవేళ సాయంత్రం కుటుంబ సభ్యులు రావటం ఆలస్యమైతే చీకటి పడిన తర్వాత కూడా మనకి బట్టలు బయట ఉండకుండా ఉండాలంటే ఈ ఎల్డిఆర్ సర్క్యూట్ పనిచేస్తుంది. సన్ సెట్టింగ్ తర్వాత సూర్యకాంతి కనుమరుగైన వెంటనే ఈ యొక్క ఎల్డిఆర్లో ఉన్నటువంటి రిలే ఆన్ అవటం, దాని ద్వారా మోటార్లకు విద్యుత్ ప్రసారం జరిగి మనం వేసిన బట్టలన్నీ కూడా షెల్టర్లోకి వాటంతటవే వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా ఇలాంటి ఏర్పాటుతో ఆరవేసిన బట్టలు కానివ్వండి, ఇంకేదన్నా విలువైన వస్తువులను, విలువైన బ్యాగ్స్ లాంటి వాటిని సరే ఆరవేసినప్పుడు వర్షం పడినప్పుడు కానీ లేదా సాయంత్రం సమయంలో చీకటి పడగానే అవన్నీ కూడా మన షెల్టర్లోకి వాటంతటవే వెళ్ళిపోవడానికి ఏర్పాటు ఉపయోగపడుతుంది. తర్వాత దీని పేరు రైస్ బ్యాగ్ లిఫ్టింగ్ మిషన్. మరి రైస్ బ్యాగ్స్ మనం రైస్ మిల్ దగ్గర కానివ్వండి, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కానీ చాలామంది హమాలీలు అంటే వర్కర్స్ ఆ రైస్ బ్యాగ్స్ చాలా బరువు ఉంటాయి. దాదాపు 100 కిలోలు ఉన్నప్పటికీ వాటిని పైకి వెత్తుకొని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తుంటారు. అలా పైకి వెత్తుతున్న సందర్భంలో వారి బ్యాక్ బోన్ డ్యామేజ్ అవటం కానివ్వండి, ఇతర అనేక అనారోగ్య కారణాలు రావడం జరుగుతుంది. వారికి సహాయకరంగా ఉండటం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రైస్ మిల్ దగ్గర ఈ మిషన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే రైస్ బ్యాగ్ పెట్టగానే మోటార్ ఆన్ అయ్యి మనిషి ఎత్తు ఎంతవరకు అవసరమో అంతవరకు బ్యాగ్ని లిఫ్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల మరి ఉంచే వర్కర్ల సంఖ్య తగ్గించడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడినట్లుగా ఇది ఉంటుంది. కాబట్టి ఇది కూడా చాలా ఉపయోగకరమైనది, సమాజానికి ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టుగా మనం భావించవచ్చు. దీని పేరు రూఫింగ్ ఆఫ్ నేషనల్ హైవేస్ విత్ సోలార్ ప్యానల్స్. మనం చూస్తుంటాం, నేషనల్ హైవేస్ చాలా వెడల్పుగాను చాలా పొడవుగాను ఉంటాయి. వాటి మీద వాహనాలు వెళ్ళినప్పటికీ వాటి పై ప్రాంతం అంతా నిరుపయోగంగా ఉండిపోతుంది. మరి మనం బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఉపయోగిస్తుంటాం. అలా కాకుండా ఈ నేషనల్ హైవేస్ పైనే సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయటం కానీ లేదా ఆఫీస్ బిల్డింగ్స్ కానీ కట్టుకున్నట్లయితే మనకి స్థలం అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ రూఫింగ్గా వేసుకున్నట్లయితే ఎన్నో కిలోవాట్ల విద్యుత్ తయారవటం, అది మన అవసరాలకు ఉపయోగపడుతుంది. సోలార్ విద్యుత్ అన్నది ఖర్చు లేనిది, మరి పొల్యూషన్ లేనిది. కాబట్టి వీటిని
నేషనల్ హైవేస్ మీద ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలియజేయడానికి ఈ మోడల్ తయారు చేయడం జరిగింది. మరి వాస్తవానికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలంటే చాలా విశాలమైనటువంటి ప్లేస్ కావాలి. కానీ నేషనల్ హైవేస్ పై భాగం మొత్తం ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఆ సోలార్ ప్యానెల్స్కి దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం ప్లేస్ని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇతర ఖాళీ ప్లేసుల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. నేషనల్ హైవేస్ పైన రూఫింగ్ చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. పైన పడిన వర్షపు నీటిని మరి సోక్పిట్లోకి మార్చుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఉండటం వల్ల డే టైం ఎటువంటి కాంతి కిరణాలు పడకపోవటం వల్ల వాహనాల్లో ఉన్నటువంటి ఇంధనము ఆవిరి కాకుండా ఉంటుంది. మరి ఇంజన్లు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వాహనాలు నడిపే డ్రైవర్లు అలసిపోకుండా ఉంటారు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మరి ఈ యొక్క రూఫింగ్ లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయం వారికి తగిన సమాచారాన్ని వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లోపల మనం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే రాత్రి సమయం కూడా పగలగానే ఉండటం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేవి తగ్గటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్లో దీనికి ఖర్చు ఉన్నప్పటికీ దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాని యొక్క ఖర్చు త్వరగానే మనం మీట్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఒక సూచన తెలియజేయడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది. దీని పేరు వాటరింగ్ ద అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆటోమేటికలీ ఎట్ ద డిజైర్డ్ టైం. మనం వ్యవసాయం చేసే వ్యక్తులు, ముఖ్యంగా రైతులు మరి పొలాలకి నీరు పెట్టడం కోసం వెళ్తుంటారు. ఒక్కోసారి విద్యుత్ లేకపోవడం వల్ల విద్యుత్ ఉన్న సమయాల్లో అంటే రాత్రి వేళ కానీ వచ్చి ఉదయం కానీ పగలు కానీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి అలా రాత్రి సమయాలు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆటోమేటిక్ టైమర్ సర్క్యూట్ ఏర్పాటు చేసి దానిలో టైం సెట్ చేసుకున్నట్లయితే ఆ టైంకే మనం వెళ్ళకపోయినా సరే మోటార్ ఆన్ అవ్వటం, ఆ పొలానికి నీటి సరఫరా జరుగుతుంది. ఉదాహరణకు మనం 7 to 8 లేదా 7 to 9 అని టైం సెట్ చేసుకుంటే ఆ సమయంలో వాటర్ పొలాలకు వెళ్ళిపోతుంది. అంటే రైతు అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఈ ప్రాబ్లం ఆటోమేటిక్ మోటార్స్ ఆన్ అవుతాయి. మన నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత ఆఫ్ అవటం కూడా జరుగుతుంది. కాబట్టి మరి వ్యవసాయ పనులకు ఉపయోగించే వ్యక్తుల సంఖ్య తగ్గుతుంది. మరి రైతుకు శ్రమ తగ్గుతుంది. ఒకే సమయంలో అనేక పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ మోడల్గా మనం భావించవచ్చు. తర్వాత దీని పేరు పిల్లర్స్ రైజింగ్ అప్ ఎట్ ద సిగ్నల్స్ టు కంట్రోల్ ద ట్రాఫిక్. మనం చూస్తున్నాం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మరి ట్రాఫిక్ సిబ్బంది ఉండి వెళ్ళే వాహనదారుల్ని ప్రజల్ని కంట్రోల్ చేస్తుంటారు. కానీ బాగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఆ సిబ్బంది ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కొంతమంది వాహనాలు ముందుకి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోతున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగి అనేక నష్టాలు కలుగుతుంటాయి. కానీ ఈ మోడల్ ప్రకారం మనం ఏర్పాటు చేసినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్ పడగానే లైట్స్ వెలగానే పిల్లర్స్ రోడ్డుకి పైకి వచ్చేస్తాయి. దాదాపు ఒక 3 అడుగుల ఎత్తు వరకు రోడ్డు మీదకి రావటం వల్ల ఇంక ఏ వాహనం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి సిగ్నల్ లైట్ పడగానే ఈ పిల్లర్స్ పైకి వచ్చే విధానంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు ఎటువంటి వాహనాలు కూడా ముందుకు వెళ్ళవు. దీంతో ట్రాఫిక్ సిబ్బంది యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రభుత్వానికి ఎంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా సమాజానికి ఎంతో మేలు చేసే ప్రాజెక్టుగా మనం భావించవచ్చు. దీని పేరు వైర్లెస్ వాటర్ ట్యాంక్ అలారం. మరి ప్రస్తుత రోజులు మనం చూస్తుంటాం, వాటర్ ట్యాంక్ నిండిపోగానే మనం గమనించకపోతే మరి ఎంతో వాటరు వేస్ట్గా పోతుంది, కరెంటు కూడా వేస్ట్ అవుతుంటుంది. కానీ కొంతమంది వాటర్ ట్యాంక్ అలారమ్స్ వాడుతున్నారు. మరి ఈ అలారమ్స్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనం 2 అంతస్తులు 3 అంతస్తులు పైన ట్యాంక్ ఉన్నప్పుడు ఆ పైనుంచి కింద మోటార్ వరకు కూడా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మధ్యలో అనేక ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ తీగలు పాడవుతుంటాయి, అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా వైర్లెస్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లయితే పైన ట్యాంక్ నిండగానే కింద మోటార్ దగ్గర ఉన్న వారికి అలారం వినిపిస్తుంది. దాంతో వాళ్ళు ఆటోమేటిక్ మోటార్ని ఆఫ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పైన వాటర్ ట్యాంక్ కింద మోటార్కి ఎటువంటి తీగలు
ఎటువంటి విద్యుత్ వాహకాలు వాడకుండానే మనం యొక్క సౌకర్యాన్ని పొందవచ్చు. దీనివల్ల మనం వాటర్ని వృధా చేయకుండా ఆదా చేసుకోవచ్చు, అలాగే విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఓకే, తర్వాత దీన్ని చూస్తే దీని పేరు టచ్లెస్ ఆటోమేటిక్ శానిటైజర్ డాల్. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. మామూలు సాధారణ పరిస్థితుల్లో కూడా ఉపయోగించేవాళ్ళం, కానీ ఇప్పుడు మనంతా కూడా కోవిడ్-19 సంక్షోభంలో ప్రపంచం మొత్తం కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఈ వైరస్ త్వరగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మరి ఒకరు టచ్ చేసిన వాటిని ఇంకొకరు టచ్ చేయకుండా ఉండాలి. మనమంతా శానిటైజర్స్ వాడుతుంటాం, కానీ ఒక శానిటైజర్ని పట్టుకొని అనేక మంది వాడుతుండటం వల్ల కూడా ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇలాంటి ఏర్పాటు చేసుకొని దీనిలో ఐఆర్ మాడ్యూల్, రిలే మాడ్యూల్స్ వాడి దీన్ని తయారు చేయడం జరిగింది. మరి దీని దగ్గర మనం ఏం టచ్ చేయకుండానే చేయి చాపగానే చేతిలో మనకు కావాల్సినంత శానిటైజర్ పడుతుంది, మన చేయి తీయగానే ఆగిపోతుంది. ఇక్కడెక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది. మరి ప్రస్తుత రోజుల్లో దీన్ని చాలా ప్రాంతాలు ఇంటిలో కానీ మరి బహిర్గత ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క శానిటైజర్ని పట్టుకోవడం ద్వారా వచ్చే వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. మరి ప్రస్తుత రోజుల్లో ఇది చాలా అవసరంగా మనం భావించవచ్చు. దీని పేరు హార్వెస్ట్ సేవింగ్ అంబ్రెల్లా. మరి ఇది రైతాంగానికి ఎంతో ఉపయోగం కలిగించే ప్రాజెక్ట్. సార్, రైతులు మరి మిర్చి కానివ్వండి, ధాన్యాల్ని కోత కోసిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ఆరబోస్తుంటారు. మరి ఆరబోసినప్పుడు అనుకోకుండా ఒక్కోసారి అకాల వర్షాలు పడి ఆ పంట మొత్తం డ్యామేజ్ అవుతుంటాయి. కానీ ఇలాంటి ఏర్పాటు మనం పొలం దగ్గర ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ సమయంలో రైతు ఉన్నా లేకపోయినా సరే వర్షపు నీటి బిందు పడగానే, సెన్సార్పై పడగానే సర్క్యూట్ ఆన్ అవ్వటం, మోటార్లకు విద్యుత్ ప్రసారం జరిగి ఈ ఫ్రేమ్ ముందుకు రావడం జరుగుతుంది. మరి వర్షం ఆగిపోగానే ఆ ఫ్రేమ్ మరలా వెనకబోతుంది. కాబట్టి అక్కడ ఎటువంటి సిబ్బంది కానీ రైతులు కానీ లేకపోయినప్పటికీ మరి వర్షం పడగానే ఇది కవర్ చేస్తుంది కాబట్టి మనం ఎంతో విలువైన పంటని పాడవకుండా కాపాడుకోవచ్చు. మరి ఇప్పుడు కూడా చాలామంది వర్షం పడగానే అనేక వాటర్ ప్రూఫ్ పట్టాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిపై కప్పుతుంటారు. ఆ సందర్భంలో ఒక్కోసారి ఆలస్యం అయితే పంటంతా కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ ఇలాంటి ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి మనం అందుబాటులో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ రాత్రి సమయాల్లో కూడా వర్షపు చుక్క పడగానే ఈ ఫ్రేము ఆ పంటని కాపాడటం జరుగుతుంది. ఇది కూడా సమాజానికి చాలా విలువైన ప్రాజెక్టుగా మనం భావించవచ్చు. దీని పేరు ఆటోమేటిక్ టాయిలెట్ క్లీనర్స్. జనరల్గా టాయిలెట్ క్లీనర్స్ చాలా అవసరం, ముఖ్యంగా ఇంటిలో కన్నా కూడా మరి బస్ స్టాండు, సినిమా థియేటర్స్, ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మరి టాయిలెట్స్ ఉన్నప్పుడు చాలామంది ఒకదాన్నే ఉపయోగిస్తుంటారు. అప్పుడు మరి వారంతా కూడా అన్నీ టచ్ చేయడం వల్ల అనేక వైరస్లు వస్తుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి కరోనా వైరస్ కానివ్వండి, కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మరి ప్రతి టాయిలెట్స్ దగ్గర ఇలాంటి ఏర్పాటు చేస్తే మనం ఏం టచ్ చేయకుండానే మనం వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చే లోపల మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. 6 సెకండ్స్ పాటు వాటర్ని స్ప్రే చేయడం వల్ల అక్కడ ఉన్న టాయిలెట్ ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. అంటే మనం ఏమీ పట్టుకోకుండానే అక్కడ టాయిలెట్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా ఐఆర్ సర్క్యూట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సర్క్యూట్ని ఉపయోగించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మరి ఇటువంటి ప్రాజెక్ట్స్ ముందు తెలియజేయడానికి జరుగుతుంది. తదుపరి వీడియోలో మరికొన్ని ప్రాజెక్టులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.